बीजापूरक गदायुक्षु कार्मुकरुजा चक्राब्ज पाशोत्पला वीर्याग्रा स्वविषाणरत्नकलशत्रोद्यत्कराम्भोरुहः ध्येयो वल्लभया सपद्मकरया श्लिष्टोज्ज्वलद्भूषया विस्फोत्पत्ति विपत्ति संस्थितकरो विघ्नेश इष्टार्ददा। श्रीगुरुभ्यो नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. విశ్వమానవ సోదర సోదరీమణులకు టంగుటూరి కృష్ణ శర్మ నమస్సులు తెలియజేసుకుంటున్నాను. మన ఈ టీకే టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఈరోజు అనగా 6వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం శుక్రవారం అయింది. ఈరోజు పంచాంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, అయనం ఉత్తరాయణం, ఋతువు గ్రీష్మ ఋతువు, మాసం జ్యేష్ఠమాసం, పక్షం శుక్లపక్షం, తిథి ఏకాదశి, తెల్లవారి 4:55 వరకు ఉంది. అంటే రేపంతా పూర్తిగా ఏకాదశి ఉన్నది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. వారం శుక్రవారం, దీనినే భృగువారం అని కూడా అంటారు. నక్షత్రం హస్తా నక్షత్రం, ఉదయం 7:35 వరకు ఉంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వ్యతిపాత యోగం, ఉదయం 9:49 వరకు ఉంది. తదుపరి వరీయాన్ యోగం ప్రారంభమవుతుంది. కరణం వణజి కరణం, సాయంత్రం 5:15 వరకు ఉంది. తదుపరి భద్రకరణం ప్రారంభమవుతుంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30 జరుగుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:31 జరుగుతుంది. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంది. యమగండము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 8:24 ప్రారంభమై 9:12 వరకు ఉంది. తిరిగి మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉంది. ఈరోజు శుభ సమయములు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు శుభ సమయం. అమృతకాలము రాత్రి 3:03 నుండి 4:49 వరకు ఉన్నది. నేటి విశేషాలు: ఈరోజు వేదమాత గాయత్రీమాత యొక్క జయంతి. అంతేకాకుండా ఈరోజు ఏకాదశి జ్యేష్ఠమాసం, దీనినే నిర్జల ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతం చాలామంది చేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి వ్రతము చాలా నియమాలతో కఠినంగా కూడుకొని ఉంటుంది. అంటే నిర్జల ఏకాదశి అంటే కనీసము జలాన్ని కూడా తీసుకోకుండా, ఆ నిర్జలము అంటే జలాన్ని కూడా విసర్జించి చేసేటువంటి వ్రతం. ఆహారంగా జలం కూడా ముట్టకుండా చేసేటువంటి వ్రతము నిర్జల ఏకాదశి వ్రతం. కానీ ప్రస్తుతంలో శాస్త్ర ప్రకారము ఈ వ్రతాన్ని ఆచరించడం కష్టమవుతున్నది. కాబట్టి పండు, పాలు, ఉడికించని ఆహారం ఏదైనా తీసుకొని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అంటే ఏకాదశి ప్రారంభం నుంచి ఉపవాసం ఉంటూ జలము అంటే తులసి నీళ్లను తాగుతూ, తులసి వేసినటువంటి మంచి నీళ్లను తీసుకోవచ్చు. ఉడికించనటువంటి ఆహార పదార్థం పాలు, పండ్లు ఇత్యాది ఏవైనా కూడా తీసుకుంటూ విష్ణు సహస్రనామము, విష్ణు ప్రార్థనలు, ఇట్లా విష్ణు సంబంధమైనటువంటి పూజలను దగ్గరగా ఉంటూ స్వామివారికి ఈ ఏకాదశి గడియలంతా ఉండి, ద్వాదశి గడియల్లో ఆ గడియ పూర్తి అయ్యేలోపు, ద్వాదశి పూర్తయ్యే లోపల ఎవరికైనా ఒక బ్రాహ్మణుడికి కానీ లేదా ఆకలిగా ఉన్నటువంటి ఎవరికైనా అన్నదానం కింద వారికి భోజనం పెట్టి తరువాత ఈ వ్రతాన్ని ముగించి వారు కూడా భోజనం స్వీకరించవచ్చు. ఈ విధంగా నిర్జల ఏకాదశి వ్రతం చేసుకోవలసి ఉంటుంది. నేటి స్వస్తి వచనం: ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం
कांसोऽस्मितां हिरण्यप्राकारमार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहो बह्वगे श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसो दिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठावलक्ष्मीर्नाशगाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वाणि ऋणतवे गृहा गन्धद्वारान्दुरादर्शा नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहो बह्वगे श्रियम् मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि वसूनागुं रूपमन्नः सगमयः श्रीः श्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासगमे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवसमे गृहे निज देवीं मातरं श्रियं वासगमे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां पुष्करणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्वान् विन्देयं पुरुषानहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः।